దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మన మధ్యన ఆయన కార్యాలు చేయటానికి దేవుడు ఎట్టి రీతిలో మన మధ్యన ఆయన ఉన్నారన్నది, మన పక్షముగా ఎలాంటి కార్యములు చేయటానికి దేవుడు నిలిచి ఉన్నాడన్నది మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును అని వాగ్దానమును ఈరోజు మనం చదువుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, మీకు వందనాలు. ఈ రాత్రి జరుగుతున్న ఈ ప్రార్థన మా అందరి జీవితాలను ఆలోచింపచేసే విధముగా, మార్చుకునే విధముగా, సరిచేసుకునే విధముగా మా జీవితాలను మీరు సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. మీ కృపతో బలపరచండి. ఈ ఉన్నతమైన వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి, ఈ వాక్యము ద్వారా మా అందరి పక్షముగా కృపనుంచమని, ఈ వాక్యాన్ని వినుచున్న నీ బిడ్డల జీవితాల్లోనూ నీ వాక్యములో దాచబడిన ప్రతి కార్యాన్ని వారు పొందుకున్నట్లుగాను, బోధించుతున్న మేమును పొందుకున్నట్లుగాను ప్రతి కార్యాన్ని నూతనపరిచి నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి భక్తుడైనటువంటి యెహోషువ ద్వారా దేవుడు ఒక మాటను తెలియచేస్తున్నారు. మందసాన్ని మోసుకొని వెళ్ళుచున్నారు. ఎవరి మందసం అది? సర్వలోకనాథుడు, అంటే ప్రపంచానికి సృష్టికర్త అయిన వాడు, మానవుని రూపానికి ఆది సంభూతుడైన వాడు, మనుష్యుల యొక్క జీవితాలను నిర్ణయించినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క మందసము. ఆ రోజుల్లో ప్రజలకు ముందుగా, ఇశ్రాయేలీయులకు ముందుగా ఏమి నడిచేది అంటే దేవుని మందసం. 2000 అడుగుల దూరములో నా ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానమును బట్టి నా ప్రియులారా, ఆ మందసం ముందుగా వెళ్ళేది, మందసానికి వెనకగా ప్రజలు నడిచేవారు. నా ప్రియులారా, ఈ రోజున దేవుడు మనందరికీ చెప్పుచున్న మాట, యాజకులు ఏం చేశారట? సర్వలోకనాథుడైనటువంటి యెహోవా మందసమును మోయుచున్నటువంటి యాజకుల కాళ్ళు ఏ నీటిని తాకాయంట? యొర్దాను నీటిని. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనలను అడుగుతున్న మాట, ఏ సమస్య అయినా దూరంగా నిలబడాలి అంటే నీ కాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని తాకుతున్నాయా? దేవుని మందిరంలో నీ మోకాళ్ళు వంచగలుగుతున్నామా? నీ కుటుంబంలో నీ బిడ్డలను గురించి, లేకున్నా నీకున్న అవసరతలను గురించి దేవుని ఎదుట ఎలాంటి నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాము నా ప్రియులారా? ఎందుకంటే మందసం యొక్క ఆ ప్రత్యేకత, ఆ పరిశుద్ధత ఈ రోజున మన జీవితాలలో ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ సమస్యలను బట్టి నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నీలో నీవే తపన పడితే, నీలో నీవే వేదనకు గురైతే, నీలో నీవే ఇది నా వల్ల జరుగునా అని అనుకుంటే, దేవుడు అంటున్నాడు, దేవుని చెంతకొస్తే ఎగువ నుంచి వచ్చే నీళ్ళు అంట, అంటే పైనుండి పారే నీళ్ళు ఏమయ్యంట? రాశిగా నిలబడ్డాయి. ఈరోజు నిన్ను కృంగదీసే సమస్య ఏదైనా సరే, ఇదిగో నిన్ను వెనక్కలాగే ఆలోచన ఏదైనా సరే, దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గర ఆనాడు యాజకుల కాళ్ళు నీటిని తాకున్నట్లుగా ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే నీ కన్నీళ్లు, నీ యొక్క ఆలోచన,
నీ యొక్క విధానమును దేవుని దగ్గర నువ్వు సరి చేసుకుంటే దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా, నీ కన్నీళ్లను చూచిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ రోదన విన్న దేవుడు నా ప్రియులారా నీ సమస్యలను ఆపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులారా భక్తులు అడగగా, దేవుని పిల్లలైన వారు అడగగా, ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాట, ప్రియ దేవుని సంగమా, ఇదిగో సూర్య చంద్రులను ఆగమంటేనే ఆగిన దేవుడు, ఆపిన దేవుడు. సింహాల ముందు దానియేలు మొరపెట్టగా దానియేలు ప్రాణాన్ని కాపాడిన దేవుడు. అగ్నిలో పడవేయబడిన 3 భక్తులు ఏమన్నారు? వారి నిర్ణయం ఏంటి? మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము మాత్రము తల వంచము వేరే దిక్కున. మరి ఈరోజు ఈ భక్తుడైన యెహోషువ ద్వారా పలకబడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని మందసాన్ని ఎత్తుకున్నటువంటి ఆ యాజకులు అడుగులు వేస్తూ ఉండగా యోర్దాను నీళ్లు, ఎందుకని నా ప్రియులారా, భూమి ఆయన మాట వింటుంది, నీరు ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది, పంచభూతములన్నీ దేవుని వాక్యానికి విధేయులై ఉన్నారు. మరి మనము ఈరోజు వాక్యాన్ని కలిగి ఉన్నాం, సమస్యలు కలిగి ఉన్నాము, అనాలోచనతోనే బ్రతుకుతున్నాము. మరి దేవుని దగ్గర ఎందుకు మాట్లాడటం లేదు? దేవుని దగ్గర ఎందుకు మొరపెట్టుకోలేకపోతున్నాం? దేవుని దగ్గర ఎందుకు మనం నిరీక్షణ కలిగి ఆయన బ్రతిమలాడుకుంటే, ప్రియ దేవుని సంగమా, యోర్దాను నీళ్లు రాశిగా పోసిన దేవుడు నీ సమస్యలను దూరముగా ఉంచలేడా? ఆయన అంటాడు కదా, తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో, సముద్రపు అగాధ జలములు ఎంత లోతో, అంతటి కృపను నీ పక్షముగా ఇవ్వగలిగిన దేవుడు. మరి ఈ రోజు ఆ రోజున యాజకులు మందసాన్ని మోసుకొని వెళుతూ ఉండగా దేవుని మహిమ వారిని ఆనుకొని, వారిని ఆవరించి, వారి ముందు వెనకల ఆ మహిమ నిలిచి ఉండగా, ఈ రోజు నువ్వు ప్రార్థించే విశ్వాసం నీలో ఉంటే, నమ్మకత్వం నీలో ఉంటే, నిరీక్షణ నీలో ఉంటే, ఖచ్చితంగా బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు విజయం కలుగుతుంది, నీకు మేలును చేయగలిగిన దేవుడు. నేనంటాను ఆశీర్వాదాల గురించి మాట్లాడటం లేదు నా ప్రియులారా, ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థనకున్న శక్తిని ఈ రోజుకి నువ్వు తెలుసుకోకపోతే, ఈ రోజుకి వాక్యాన్ని కలిగి ఉన్నామని చెప్పుకొనుచున్న మనతో ఆయన చెప్పుచున్న మాట, నీ సమస్యలు దేవుని దగ్గర చెప్పగలుగుతున్నావా? ఆ సమయం నీ దగ్గర ఉందా? ఆ కార్యాలను చూడగలుగుతున్న ఆ యొక్క దినాల నుంచి ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు అదే రీతిలో ఉన్న దేవుడు నీతో నాతో చెప్పుచున్నటువంటి దేవుడు. నా ప్రియులారా, నువ్వు మొరపెట్టే విధానము, దేవుని పాదాలను తడపగలిగిన విధానము, దేవుని దగ్గర అంగలార్చే విధానమును నా జీవితాలలో కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రార్థన కొరకు దేవుడంట తలుపులను తెరిచే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలు నీ కొరకు నేను తెరిచే దేవుడను. ఎప్పుడు నీ ప్రార్థన నీ సమస్యను ఆపగలిగేదిగా ఉండాలి. నీ ప్రార్థన ఇతరులకు అప్పచెప్పే విధానం నేర్చుకోవద్దు. నీ ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇచ్చి నీ సమస్యను ఆపడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన ప్రతి కార్యాన్ని ఆగు అంటే ఆగుతుంది, జరుగు అంటే జరుగుతుంది. ప్రియుల, అలాంటి దేవుణ్ణి కలిగి ఈరోజు నీ నోటి నుండి వచ్చే స్తుతుల మందస్సం ఏది? నీ హృదయంలో నుంచి ఉన్న భారాన్ని దేవునికి చెప్పుకోకుండా మనుషులకు చెప్పుకుంటే ఏం ప్రయోజనం? మనుషుల వలన ఏ మేలు జరగదు. ఇంకా చెప్పాలంటే మనుషుల వల్ల జరిగితే కీడే జరగాలి, మనుషుల వల్ల మేలు జరగదు. ఎందుకని? మనుషులు నమ్మదగిన వారు కాదు అని బైబిల్ చెప్తుంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీళ్లు ఎక్కడ నిలిచిపోయాట? నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద నుండి ఏమవుతుందంట? గట్ల మీద పొర్లి పారును. ఈరోజు ప్రార్థన నీ బలమైతే నా ప్రియులారా, సమస్యలలో నుండే దేవుడు ఏం చేస్తాడంట? సంతోషాన్ని వచ్చేటట్లుగా, సంతోషము పొర్లునట్లుగా, సమాధానము కలుగునట్లుగా
ప్రార్థనలో నా ప్రియులార సమస్యలు తీయమని కాదు, సమస్యల్లో ఎలా జయాన్ని పొందాలి, సమస్యలకు ఆధారమైనటువంటి నీ క్రియల, నీ ఆలోచనల, నీ తలంపుల. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, శ్రమలు 3 రకాలు. దేవుని యొక్క నీకు అనుమతించబడి వచ్చే శ్రమలో, రెండవది నీ యొక్క తలంపులు సరిలేక, ఆలోచనలు సరిలేక, విశ్వాస జీవితం సరిలేక నీవు తీసుకున్న నిర్ణయాల వలన నీకు కలిగిన శ్రమలు. మూడవది నువ్వు నమ్మిన స్నేహితులే కావచ్చు, నీ రక్త సంబంధులే కావచ్చు, నీ వారే అనుకుని నీ వెనకున్న వారితో కలిగిన శ్రమలైనా కావచ్చు. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు మెలకువ కలిగి ఉండు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు, వాక్యమునందు విధేయత కలిగి దేవుడు చెప్పిన ప్రతి అంశాన్ని నువ్వు పాటించేవారుగా ఉండాలి. వాక్యం తెలుసంటే సరిపోదు, ప్రార్థన వచ్చంటే సరిపోదు, ఉపవాసం అంటే సరిపోదు. ఉపవాసం అంటే దట్టిని ధరించుకునేవారుగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారుగా మనం ఉండగలుగుతున్నామా ఈ రోజున? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నీ సమస్యలు ఆపేదుగా ఉండాలి. భక్తులకు అదే కదా వచ్చిన ఆన్సరు. దానియేలు మరణపు టురులలో మొరపెట్టగా సింహాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. సమూయేలు ఆ బందీఖానలో వేయబడినప్పుడు సమూయేలు ప్రార్థించగా రాజు హృదయం మారి మరలా సమూయేలు పిలిపించాడు. నా ప్రియులారా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా ఒక సేవకుడిగా నేను తెలియజేస్తున్న మాట, ప్రియ సహోదరులారా, నీ ప్రార్థన నీ సమస్యను తీరుస్తుందని నమ్ము. నీ ప్రార్థనకు ఆ శక్తి ఉందని విశ్వసించు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగినే బాగు చేసినప్పుడు నీ సమస్యలు తీర్చదా? నీ బలహీనతలు బాగు చేయదా? ఈ రోజున రోషము కలిగిన ప్రార్థన, విజయాన్ని తీసుకుని వచ్చే ప్రార్థన, దేవుని సన్నిధిని అనుభవించగలిగే ప్రార్థనలో పెనుగులాడటం మానేస్తాం, కనిపెట్టటము మానేస్తాం, బ్రతిమలాడటం మానేస్తాము. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, నా కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారని సరిపెట్టుకోవద్దు. నీ కొరకు నీకు సొంతమైన ప్రార్థన, వాక్యములో చెప్పబడిన లక్షణాలతో కూడిన ప్రార్థన, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకగలిగే ప్రార్థన, క్షమాపణ కలిగిన ప్రార్థన, క్షమించే ప్రార్థన ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఈరోజు మన జీవితాల్లో ఆ నడవడికలు ఉన్నాయా? నా ప్రియ దేవుని సంగమా, వాక్యం చెప్తుంది, నీ ప్రార్థన నీ సమస్యలను ఆపగలిగేది, నీ విశ్వాసము నీ కార్యాలు నూతన పరచగలిగేది. అట్టి ప్రార్థన రావాలి అంటే యోర్దాను నదిలోనికి యాజకులు కాళ్ళు వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో నీ కాళ్ళు వంగాలి, నీ నోరు మాట్లాడాలి, నీ హృదయం మార్చబడాలి, ఈ హృదయం బద్దలగొట్టబడాలి అని నేను చెప్తాను. ప్రియ దేవుని సంగమా, వాక్యం అదే చెప్తుంది, నీ మనస్సు మారి రూపాంతరము, నూతనమయ్యి రూపాంతరము చెందాలి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో చెప్పుచున్న మాట, దేవుడు మన పక్షంగా నిలిచి అడుగుతున్న మాట, నీ సమస్యలు తీర్చబట్టలేదు, నీ ప్రశ్నకు జవాబు రావటం లేదంటే నీ మోకాళ్ళు దేవుని దగ్గర వంచటం లేదు. నీ కన్నులు ఏనాళ్ళయిందో కన్నీళ్లు కార్చి, నీ కడుపు కట్టుకుని ఎన్ని రోజులయ్యిందో ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. వాక్యం చెప్తుంది ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు అదే శక్తిని కలిగి ఉన్నాడు. ఆ రోజు ఉన్న వాక్యము ఇదే వాక్యం ఈ రోజు మాట్లాడుతున్నాము. ఆ రోజు ఉన్న పరిచర్యలు ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు జరిగిన అద్భుతాలు ఈ రోజు జరుగుతున్నాయి. నా ప్రియ దేవుని సంగమా, విశ్వసించిన వారికి మాత్రమే జరుగుతున్నాయి. హల్లెలూయా. ఆచారబద్ధంగా ఉంటే జరగవు, విశ్వసించుట వలన. బైబిల్ అదే చెప్తుంది కదా, నమ్ముట నీ వలన అయితే నీవు ఏదైనా సాధించగలవో, ఏదైనా పొందగలవో. మరి పొందాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన నడవడికలు ఎలా ఉండాలి, మనం దేవునితో ఎదుగుతున్న విధానం ఎలా ఉంది? నా ప్రియులారా, ఈ రోజుకి నీ మోకాళ్ళు వంచకుండా నీ సమస్యలు నీ వద్ద నుండి పోవు. నీ మోకాళ్ళు వంచకుండా దేవుని దగ్గర నుంచి ఉత్తరం రాదు. ఎందుకంటే పౌలు శీలలు బంధించబడినప్పుడు నా ప్రియులారా, వారి జైళ్లలో నిశ్శబ్దంగా లేరు. వారు ఏం చేశారు? స్తుతించారు, ఘనపరిచారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఆ ఆరాధనకు
దూతలు సైతం దిగి వచ్చారు కిందకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎందుకంటే నీవు మోకాళ్ళు వంచితే, దేవుడు అంటున్నాడు కదా. మనం ఎప్పుడు పాడుతుంటున్నాం ఈ మధ్యకాల సమయం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చరణం పాడతాం. ఏమని? అపవాది తలంచిన కీడులన్నీ ఏమవుతున్నాయి? అందరికి చెప్తే ఏమవుతున్నాయి? మేలులుగా మలచగలిగేది ఏది? నీ ప్రార్థన. నీ ప్రార్థన. ఇక్కడ అదే చదివాం కదా, ఏమని? నా ప్రియులారా, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద నుండి పొర్లి నిబంధన మందసం మోయు యాజకుల జనులు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరారు. ఈరోజు మనం బయలుదేరగలుగుతున్నామా? ఈరోజు ప్రార్థన విషయంలో బయలుదేరగలుగుతున్నామా? నా ప్రియులారా, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, అనేకులు కూడుకొనుట మానుకున్నట్లుగా మీరు మానొద్దు. నేను అంటాను ప్రియులారా, ఎప్పుడు వాక్యం దొరుకుతున్నప్పుడు దాన్ని పొందుకున్న వారికి తెలుస్తుంది ఆ బలం. ప్రార్థనలో ఏకీభవించిన వారికే తెలుస్తుంది ఆ కృప. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినుచున్నాను. ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది కదా, ఈ స్థలమందు జరుగు ప్రార్థన మీద నా కనుదృష్టియు, ఇక్కడ జరగబోయే స్తుతుల మీద నా చెవులను, ఆ ప్రార్థనను వినుచున్నాను, ఇష్టపడుచున్నాను, అంగీకరించుచున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఉత్తరం ఇచ్చే జవాబు, మేలును కలిగించే ప్రార్థన. ఈ ప్రార్థనలకు దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు? ప్రార్థించగా, రోధించగా, నా ప్రియులారా, పాడి మీద తీసుకొని వెళుతున్న కుమారుణ్ణి ఆయన ముట్టేం చేశాడు? లేపిన దేవుడు. చనిపోయిందనుకున్న చిన్నాని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? స్థలం ఇవ్వండి, ఆమెను లెమ్మని ఆజ్ఞాపించాడు. నా ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం తెలియజేస్తుంది, నీ ప్రార్థన నీ కష్టకాలాన్ని మేలుగా మలచగలిగేది. కష్టకాలంలో దావీదు నేర్పిన అనుభవము, కష్టకాలంలో దావీదు నేర్చుకున్న ఆ జ్ఞానము, ఈరోజు కీర్తనలు చదువుతున్నామంటే సరికాదు, కీర్తనలు పాడుతున్నామంటే సరికాదు, కీర్తనలో నేర్పబడిన అనుభవము మన జీవితాల్లోనికి రావాలి. అందుకని కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఆ మాటలను తెలియజేస్తూ, ప్రియ సహోదరులారా, కొన్ని మాటలను అక్కడ మన కొరకు రాస్తూ ఉంటారు ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే దేవుడు తెలియజేసినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి సహోదరులారా. దావీదు గారు రాసిన కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తనను మనం చదువుకుందాం ఒకసారి ప్రియమైనటువంటి సహోదరులారా. కీర్తన గ్రంథం 78వ కీర్తన 44వ వచనాన్ని చదువుదాం. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను. అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చెడ పురుగులకు ఇచ్చెను. వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవం కలగచేయు దూతలను నేరగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచిపెడుతున్నాడు. సమస్యల మీద నువ్వు పోరాడే ప్రార్థన నీకుంటే ఆ సమస్యల మీదకి దేవుడు ఏం చేస్తాడంటే ఉగ్రతను పంపుతాడంట. నీ ప్రార్థన జవాబునిస్తుందని నమ్ము. ఆ రోజు వాగ్దానం ప్రకారం మోసే చేసింది అదే కదా. ఫరో మాట విననప్పుడు హెచ్చరించి వచ్చి ఏం చేశాడు? నిశ్శబ్దంగా ఉండలేదు, హెచ్చరించాడు. దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. చెప్పొచ్చిన మోసే ఏం చేశారు? ప్రార్థన ఏం చేసిందట? ఎలాంటి కార్యాలు? శత్రువుని భయపెట్టింది.
శత్రువుకు దేవుని శక్తి ఏంటో తెలిసేటట్లు చేసింది. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ శత్రువు ఎవరో తెలుసా? నీ సమస్యలు నీకు శత్రువు, నీ ఆలోచనలు నీకు శత్రువు, నీ నిర్ణయాలు నీకు శత్రువు. ఎందుకని? దేవుడి మీద ఆనుకునే మనస్సు లేదు. మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం, సొంత ఆలోచనలు చేస్తాము. కనుక మన క్రియలను బట్టే మనం నష్టపోతున్నాము. మన క్రియలను బట్టే మనం నష్టపోతున్నాం. వారి సొంత ఆలోచన చేసుకుని అన్నదమ్ములు అందరూ ఏం చేశారు? తమ్ముడిని ఎక్కడ పడేశారు? తీసుకెళ్ళి గోతులో పడవేశారు. కానీ దేవుడి ప్రణాళిక ఎవరి మీద ఉంది? ఆ పడవేయబడిన వారి మీదే, చేదరించుకున్న వారి మీదే, అసహించుకున్న వారి మీదే. ఈరోజు మనుషులు నేను తక్కువగా చేసి చూస్తున్నారని భయపడుతున్నావా? కృంగిపోతున్నావా? నా ప్రార్థనకు జవాబు రావటం లేదని విసిగిపోతున్నావా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థన యోర్దాను నదిలో యాజకులు పాదాలు వెళ్ళినట్లుగా ఎన్నో మార్లు నీ పాదాలు వంచావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేను అన్నింటిని రాశిగా పోసి నీ సమస్యల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలకు విడుదలనిస్తున్నాడు దేవుడు. ఇక జరగదని ఏదైతే ఎదురు చూస్తావో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థనే దానికి జవాబు ఇచ్చేది. నువ్వు కనిపెట్టేదాన్ని దేవుడు విజయంగా నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన రోషము కలిగిన కార్యాలను చేయగలిగిన దేవుడు. మరి ఆ దేవుని దగ్గర నీ స్తుతి రావాలిగా, ఆ దేవుని దగ్గర నీ మొర వినపడాలిగా, ఆ దేవుని దగ్గర అనుదినము కనిపెట్టాలిగా. ఆయన ద్వారబంధం యొద్ద కనిపెట్టగలిగే ప్రార్థన, నిరీక్షణ కలిగిన ప్రార్థన. ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు మేలులన్నింటినీ, నీ కీడులన్నింటినీ నేను అణిచి ఆ కీడులో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? మేలును సంసోను జీవితం అది చేసి చూపించాడు. సంసోను ఏం చేశాడు? యవన ప్రాయంలో ఉన్నప్పుడు సింహాన్ని చంపగా, ఆ సింహం చంపిన కొన్ని దినాలకు అటు తిరిగి రాగా ఆ పాడైపోయిన దాంట్లో ఏమొచ్చింది? తేనె పుట్టుకుని వచ్చింది. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ సమస్యలతో పోరాడుతున్నావో, ఏ వేదనలతో కృంగిపోయావో, ఏ వేదనలు బట్టి బలహీనమైపోయావో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నీకు జయముగా మారబోతుంది. నీ ప్రార్థన నీ మీదకి ఆశీర్వాదముగా రాబోతుంది. మరి రావాలంటే సిద్ధపాటు ఉండాలి, మెలకు ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మిన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే 35వ వచనాన్ని కూడా చదివాం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ దేవుడే నీ పక్షంగా కార్యం చేసేవాడు. ఈ రాత్రి కనిపెట్టి ప్రార్థించు. నీ విమోచకుడు సజీవుడు, నీ విమోచకుడు బలవంతుడు, నీ విమోచకుడు రాజులకు రాజై ఉన్నాడు. నీ సమస్యలకు దిక్సూచి ఆయనే, నీకు విడిపించడానికి శక్తిమంతుడు ఆయనే. తన నమ్మిన ప్రజల కొరకు ఏం చేశాడు? సముద్రానికి ఆజ్ఞాపించాడు ఆయన, ఆకాశానికి ఆజ్ఞాపించాడు ఆయన, ఆకాశ పక్షులకు ఆజ్ఞాపించాడు ఆయన. బండలో దాగుని ఉన్న నీళ్లు రాని ప్రాంతంలో నీటితో మాట్లాడగా బండను బద్దలు కొట్టుకుని నీళ్లు వచ్చాయి. దానికి కారణము ద ప్రేయర్, శక్తి కలిగిన ప్రార్థన, విజయాన్ని ఇచ్చిన ఆ ప్రార్థన. బైబిల్లో నేను ఎన్నోసార్లు నా ప్రియులారా మీకు నొక్కి వక్కాడించి చెప్తున్న, బైబిల్లో ప్రతి అంశము ప్రార్థన గురించే మాట్లాడింది. ప్రార్థన లేకపోతే పాపం, ప్రార్థన లేకపోతే పడిపోవటం, ప్రార్థన లేకపోతే జారిపోవటం, ప్రార్థన లేకపోతే నువ్వు జ్ఞానివని తలంచుకొని వెర్రి జ్ఞానాన్ని తెచ్చుకోవటం. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు 35వ వచనం, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకము. సమస్యల్లో ఏం జ్ఞాపకం రావాలి? నీ సమస్యలు కాదు, నీ వేదనలు కాదు, జరుగుతున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని కుమిలిపోవటం కాదు. నా విమోచకుడు ఉన్నాడు, నన్ను ఇన్ని సంవత్సరాలు కాచిన దేవుడు. పాటలు పాడితే సరిపోతుందా? ఏం పాడతాము? ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నా ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ప్రసంగి గ్రంథంలో ఖచ్చితంగా రాశారే, నవ్వుటకును
ఏడ్చుటకును, వేదన చెందుటకును, సంతోషించుటకును, చచ్చుటకును, పుట్టుటకును ద టైం. దేవుడి దగ్గర టైం ఉంది, దేవుడి దగ్గర సమయం ఉంది. నువ్వు నాటు వేసావు అనేది వెంటనే రాదు. నాటు వేసిన దానికి దేవుడు ఏం చేశాడు? కాలాన్ని నిర్ణయించాడు. 3 నెలల పంటకు ఒక కాలం, ఒక విత్తనం పెట్టాడు. 6 నెలల పంటకి ఒక విత్తనం ఉంచాడు. కొన్ని సమస్యలు వేగముగా తీర్చబడాలంటే బలమైన ప్రార్థన. నీ ప్రార్థన అనే విత్తనం ఎలా ఉంది? నీ ప్రార్థన నాటింది విరగొట్టబడి ఫలించి వస్తుందా పైకి? లేకపోతే నువ్వు దేవుని దగ్గర ఎట్టింది ఆ భూమిలో ఒక్క దినారుని కప్పెట్టినట్లుగా ఉండిపోయిందా? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి. నీ ప్రార్థన పైకి లేవనెత్తబడాలి. హల్లెలూయా. శ్రమలు వచ్చినా నీ ప్రార్థన లేవాలి, నిందలు వచ్చినా నీ ప్రార్థన బలాన్ని ఇవ్వాలి, వేదనకరమైన పరిస్థితులైన నీ ప్రార్థన నీకు జయమని నువ్వు నమ్మే నిరీక్షణ నీలో ఉండాలి. జ్ఞాపకం తెచ్చుకో, ఈ దేవుడు అనాలోచన కలిగిన దేవుడు కాదు. ఈ దేవుడు మరణాన్ని జీవముగా మార్చగలిగిన దేవుడు, మార అనుభవాన్ని మధురముగా చేయగలిగిన దేవుడు. ఈ దేవుడు ఆయన ముందర దురాత్మలు వచ్చి లోబడేటట్లుగా చేయగలిగిన దేవుడు. మన సమస్యను తీర్చలేడా? ఒక ఆమె వెళ్ళింది దైవజన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా యజమానుడు ఇలా అయిపోయాడు, నా బిడ్డలందరూ ఇదిగో నా జీవితం అప్పుల పాలైపోయింది, దిక్కులేని స్థితి అయిపోయింది. ఆమె ఇంట్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏముంది? ఆమె ఇంట్లో నూనె అనేది ఆగిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కూడా దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. ఏ సమస్య అయినా దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన అనే తైలం ఉండాలి నీ దగ్గర, ప్రార్థన అనే డ్యూటీ ఉండాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? రైజ్ అప్. నిన్ను ఆశీర్వదించేది ప్రేయర్, నిన్ను బలపరిచేది ప్రార్థన, నీ జీవితంలో కార్యాన్ని చేసేది ప్రార్థన. బైబిల్ మొదటి నుంచి ఆఖరి వరకు చెప్పుకుంటూ వస్తున్న విధానం ఒకటే, ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. సమయమనక అసమయమనక ప్రార్థించేవారుగా ఉండండి. దేవుని యందు నమ్మిక ఉంచేవారుగా ఉండండి. దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండండి. దేవునిలో ఆనందించేవారుగా ఉండండి. నీ పాదాలు దేవుని దగ్గరికి వస్తే నీ సమస్యలు దూరంగా నిలబడాలి. దూరంగా ఉన్న సమస్యల్లో నుంచే సంతోషము పొంగుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలను చేయగలిగిన దేవుడు. ఆ దేవుని దగ్గర ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. 36వ వచనాన్ని కూడా చదువుదాం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. మేలులు చూసిన తర్వాత మన హృదయం ఏమైపోతుందంట? స్థిరంగా ఉండటం లేదు. స్థిరంగా అంటే తృప్తిని అనేది పొందటంలా, ఇంకా ఏదో పొందాలి. ఈ లోకములో కావలసిన ఆశీర్వాదాల గురించి ప్రాకులాడు, పరలోకములో ఇంకా కావాలని స్థిరంగా ఉండు. నువ్వు దేవుని రాజ్యములో ఉండాలని స్థిరంగా కనిపెట్టు. స్థిరత్వం కలిగిన వాడంట దేవుని ఇంటిలో కట్టబడతాడో, స్థిరత్వం కలిగిన వాడు దేవుని చేత ఎన్నిక చేయబడతాడో. మరి ఆ ఎన్నిక, ఆ ప్రణాళిక, ఆ పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా? లేకపోతే గర్వించి చెడిపోయిన బైబిల్లో రాయబడింది, వారి హృదయమందు గర్వించి పడిపోయారంట. లూసిఫర్ అందుకే పడిపోయింది. లూసిఫర్ అనే మాట తెలుగు బైబిల్లో ఉండదు. లూసిఫర్ అనే మాట తెలుగు బైబిల్లో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రమే కనబడుతుంది. నా ప్రియులారా గమనించండి, తెలుగులో వేకువ చుక్క, తేజో నక్షత్రము. నా ప్రియ దేవుని సంగమా, నీ హృదయాన్ని ఈ తేజో నక్షత్రమైనటువంటి లూసిఫర్ ఏం చేస్తున్నాడో నిన్ను ఆకర్షించి దేవుడి దగ్గర అనవసరమైన వాటిని అడగమని నేర్పిస్తున్నాడు సాతాను. అవసరమైన వాటినేమో అడగనవట్లా. ఈ రోజున ప్రియ దేవుని సంగమ, దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను దేవుని ఆత్మ ఏమంటది? నా ప్రియుల 77వ కీర్తనలో 11వ వచనంలో చదివితే ఆయన అంటాడు, ప్రియమైనటువంటి యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను మనసులోకి తెచ్చుకొందును. ఎవరంట? నేను ప్రతిరోజు
దేవుడు ఈ రోజు నన్ను లేవనెత్తాడు, ఈరోజు బ్రతికించాడు, ఈరోజు కాపాడాడు, ఈరోజు ఆయన కృపనుంచాడు. గడిచిన కాలము ఎన్ని శ్రమలున్నా సరే నా ఇంటి నిండా నా ప్రియులారా, మనకి ఎన్ని శ్రమలున్నా నా ప్రియులు, నిజమైన శ్రమ ఏంటో తెలుసా? నిజమైన శ్రమ ఏంటంటే పస్తుండటం, ఆ పూట భోజనం లేకపోవటం శ్రమ, రక్షణ కోల్పోవటం అసలైన శ్రమ, మారు మనసును పోగొట్టుకోవటం అసలైన శ్రమ. మనకి ఈరోజు కడుపు నిండా భోజనం ఉన్నా ఏదో ఒక సమస్యను బట్టి కలత చెంది వేదనకు గురవుతూ ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, పూర్వపు సంగతుల జవాబునిచ్చిన ప్రార్థన, విడుదలనిచ్చిన ప్రార్థన. నా ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మనస్సునకు తెచ్చుకున్నాను. మర్చిపోయేమో గత కాలంలో. దేవుడు అంటున్నాడు, గత కాలంలో చూసిన సంగతులు మర్చిపోయేమో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ కాళ్ళు నా దగ్గరికి వస్తే, నీ కాళ్ళు నా వైపు తిరిగితే తండ్రి పరిగెత్తుకుని వస్తాడంట. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఆ గృహం దగ్గరికి వచ్చాడు, లోపలికి రాలేదు. ఇంకా ఆయన తట్టు తిరిగాయి పాదాలో. తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుని వచ్చాడు. ఈరోజు ఏ సమస్యను బట్టి నేను జయం పొందలేను అనుకుని ఆగిపోయావా? ఇక నా వల్ల కాదు అని నిలిచిపోయావా? దేవుడు అంటాడు, కారణం ఎక్కడికి? దేవుని మందస్సం వైపు, దేవుని మందిరం వైపు, విడిచిపెట్టేసిన ప్రార్థన వైపు, ఆగిపోయిన ఉపవాసం వైపు, కోల్పోయిన మొదటి ప్రేమ వైపు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్థితిని నీ మనస్సుకు తెచ్చుకుంటే, నా జీవం కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మరణపు ముళ్ళని విరిచిన దేవుడు, రోషము కలిగిన కార్యాలు చేసిన దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, రెన్యూ, నేను నూతన పరిచే దేవుడు. సంవత్సరములు జరుగుతుండగా కార్యాలు నూతనమగినట్లుగా ప్రార్థిస్తున్న ప్రతిసారి మీ ఫలము నూతన పరచబడుతుంది. తప్పలు కొట్టి దేవుడు పవర్, ప్రార్థనకున్న శక్తిని నువ్వు నమ్మితే నీ ప్రార్థనకి దేవుడు ప్రతి కార్యాన్ని నూతన పరిచేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నా ప్రియ, నేను సమయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఇంకేమంటున్నాడు? నీ కార్యం అంతయో నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రచురపరుచుకొని ఉన్నావు. ఎప్పుడు నీ ప్రార్థన బలమైనది అయితే దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడతాం. ఆయన శక్తిని చూపించడానికి నీ దగ్గరికి, నీలోకి, నీ ఇంటిలోకి, నీ సమస్యల వైపు ఆయన చూచే దేవుడు. ఆమేన్. మరి నీ ప్రార్థన కట్టి నిరీక్షణ ఉందా? అట్టి ఆలోచన మనం కలిగి ఉన్నామా? అట్టి పట్టుదల దేవుడు ఎప్పుడు నేర్పుతున్నాడు? యోబుతో చెప్పినట్లుగా, లే, నడుం కట్టుకో, లే, బలం తెచ్చుకో, లే, శ్రమలను చూడకో. నేను ఎప్పుడు చెప్తాను, శ్రమలను చూసావా అవి ఎప్పుడు పెద్దగా కనబడతాయి, దేవుడిని చూసావా అవి చిన్నగా కనబడతాయి. ఆమేన్. శ్రమల వైపు చూడొద్దు. బైబిల్ సూటిగా రాశారు కదా, శ్రమ దినమున కృంగిపోతే పనికిరావు. శ్రమను చూచి నువ్వు కలత చెందితే నువ్వేమీ చెయ్యలేవు. వాళ్ళు అగ్నిని చూడలేదే, అగ్నిగుండంలో వేసినప్పుడు. సింహాలు ఉన్నాయని తెలుసుకోవడం, సింహాల గురించి పట్టించుకోలేదు. వాటిని ఆపగలిగిన దేవుని వైపు కదా చూస్తారు. మరణ శాసనం ఉందని తెలుసు కూడా కిటికీ తెరవగలిగాడు. ఈరోజు నీ ఎదుటి ఏదున్నా నువ్వు తెరవవలసింది ఒకటే, నీ హృదయాన్ని తెరువు, నీ కాళ్ళు దేవుని దగ్గర తీసుకునిరా. నీ హృదయం అనే భారాన్ని అక్కడికి వచ్చి చెప్పు. అక్కడ మోకరించి అడిగితే, హిజ్కియా అడిగినట్లుగా, ఎస్తేరు అడిగినట్లుగా, హన్నా అడిగినట్లుగా, నా ప్రియులారా, మనం దేవుడిని వేడితే ఆయన అంటున్నాడు, నేను నీతో సదాకాలం ఉంటాను. ఆమేన్. నీతో సదాకాలం ఉంటాను, ఏ పరిస్థితులైనా సరే. ఆయన ఆజ్ఞ లేకుండా ఏదైనా జరుగుతుందా? పరీక్ష కాలం ఒకటి ఉంది, సంతోషకాలం ఒకటి ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు మరణించేటంత పరీక్ష తీసుకురాడంట. ఒకవేళ శ్రమ కలిగినను ఏం రాస్తాడు? అది దేవుని వల్ల కలిగిందని అనకూడదట. దేవుడు అన్నాడు కదా, నిన్ను శ్రమల కొలిమిలో వేసి పుటమ వేస్తానే,
యోబు కంటే మన జీవితంలో శ్రమ ఉందా? సింహాల వంటి శ్రమ ఉందా? ఈరోజు భయము మన దగ్గరికి వచ్చింది, మనల్ని వెంటాడుతుంది. ఏంటి ఈరోజు? భయం. ఈ భయము ఎప్పుడు లేదు? ఆదాము సకల జంతువులను పిలిచి ఏం చేశాడు? వాటికి పేర్లు పెట్టాడు. ఈరోజు పులి అంటే భయం, సింహం అంటే భయం, పాము అంటే భయం, గట్టిగా కుక్కలు వచ్చినా కూడా. మరి ఆ రోజు ఉందా భయం? ఆ రోజు ఆదాము అన్నిటినీ పిలిచాడంట. పిలిచి వాటికి ఏ పేరు పెట్టినో నేటికి అదే పేరు పిలువబడుతుంది. ఆ రోజు పిలిచి దగ్గరికి వచ్చినప్పుడు భయం లేదు. ఎప్పుడు దేవుని మాట తప్పిపోయేటప్పుడు ఏమొచ్చింది? మనుషుల్లోనికి భయం వచ్చింది. అంటే ఇందాక చదివామే, అయినను వారి హృదయము ఆయన ఎడలా స్థిరముగా ఉండలేదు. నెరవేర్చుకో నీ ప్రార్థనలో, నిన్ను నీవే సరి చేసుకో. నీ మోకాలు వంచడం ఏంటో తెలుసా? చెడిపోయిన మన విశ్వాస జీవితాన్ని చెక్కుకోవటం. పనికి రాదనుకున్న నీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవటం. పడిపోయిన ప్రార్థన జీవితాన్ని దేవుని యొద్ద నుండి బ్రతిమలాడి తిరిగి పొందుకోవటం. ఎవరో వచ్చి చెక్కటం కాదు. నీ ప్రార్థనలో నిన్ను నీవే సరిదిద్దుకో. వాక్యాన్ని అనుదినము చదువు. ఎందుకని ఇది నీ కన్నులకు వెలుగు, నీకు జ్ఞానమును, నీ పాదములకు దీపమును, నీ దేహమునకు ఎముకలకు ఆరోగ్యమునై ఉన్నది కదా. ఈ వాక్యాన్ని మర్చిపోకు. నీ దేవుని మర్చిపోకో. తలంచుకో. ఆ మొదటి క్రియలు తలంచుకో. యాజకుల కాళ్ళు యోర్దాను నదిలోనికి వచ్చినట్లుగా దేవుని జీవజలము ఉన్న స్థలానికి రా. ఈ జీవజలాలు నీ సమస్యను దూరంగా నెట్టి ఆ సమస్యలోంచే సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్. దేవుడు ఈ హెచ్చరికను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఏ నీళ్ల దగ్గరికి రాకుండా ఆగిపోయామో, ఏ నీళ్లను చూచి ఇంకా సమయం ఉందని మేము అనుకుంటున్నామో, నా రాజా, నా యేసయ్య, ప్రార్థనలో కన్నీళ్లు కార్చితే, ప్రార్థనలో నీ కృపను మేము తలంచితే, ప్రార్థనలో ఆ కార్యాలను మరలా జ్ఞాపకం చేసుకుంటే, నా రాజా, నువ్వు మా పక్షంగా ఉన్నావు. నా తండ్రి, నీ శూరవీర కార్యములను మేము నెమరు వేసుకునే ఆ జ్ఞానమును, ఆ ఆశ్చర్యలను గుర్తు చేసుకునే మనస్సును మొండిబారిపోయామయ్యా, బండబారిపోయామయ్యా, భయము లేని వారిగా ఉన్నామయ్యా, భక్తిలో చల్లారిపోయిన వారిగా ఉన్నాం. దేవా, రిన్యూ నూతన పరిచయం నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ శక్తిని ఇవ్వండి నా యేసయ్య. ఇదిగో నాయన, నీ కృపను బట్టి కూడి వచ్చిన మా ప్రియబిడ్డలు, వారి ఆలోచనలు, వారి కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ వేదన ఉందో అయ్యా, వారి ప్రార్థన ద్వారానే నువ్వు కార్యాలు చేస్తానని మాట్లాడు. నమ్మిన వారు ప్రార్థించండి. నీ సమస్య ఏదైనా ఈ రాత్రి దేవుడు అంటాడు, నీ ప్రార్థన ద్వారానే విడుదల, నీ ప్రార్థన ద్వారా కార్యము, నీ ప్రార్థన ద్వారా తిరిగి నూతనముగా ఫలాలు చూస్తావు, ఆ కృపను పొందబోతున్నావు. నమ్మిన వారు తప్పడు కొట్టి దేవుని కనపరచండి. ఈ రాత్రి దేవుడు ఇక్కడ నుంచి నిన్ను ఒక నూతన కార్యంతో జీవించి పంపించబోతున్నావు. ఆ కార్యాలు చిగురించబోతున్నాయి. Fire and into the God of glory of revelation. Thank you, Lord of Jesus. అయ్యా, బిడ్డల గురించిన సమస్యలు, యజమాను గురించిన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, విశ్వాసలేమి, విశ్వాస కలిమి నా రాజా మా జీవితాల్లో సరిచేయండి బాబు. అయ్యా, మీలా ప్రేమించేవారు లేరు, మీలా క్షమించేవారు లేరు, మీలా ఆదరించేవారు లేరయ్యా. మా తండ్రివి కదయ్యా, మా పట్ల నీ కృపను ఉంచండి, బలపరచండి. విన్న వాక్యం ద్వారా మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కృపయో, సహాయమును, సమాధానమును మీరు కలిగింప చేయమని మా ప్రియ రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయమును, అపవాదికి నాశనం కలుగునుగాక. ఆమె దీవెన మన తండ్రి అయిన దేవుని యొక్కయో, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.